అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. గూగుల్ పే, ఫోన్పే యాప్స్ వాడుతున్నారా? ఆ యూపీఐ ఐడీలు పని చేయవు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో చేయండి, అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన దేశంలో డిజిటల్ పేమెంట్ల వేగంగా వృద్ధి చెందాయి. ప్రధానంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ పేమెంట్లు అధికంగా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు భారీగా చేస్తున్నారు. కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ల వరకు వీటిని ఉపయోగించేందుకు అవకాశం ఉన్న క్రమంలో నిత్యంలో కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు 2-3 అంటూ పలు కంపెనీలు యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువ యాప్స్ వినియోగిస్తున్నారు వారు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో కొన్ని యూపీఐ ఐడీలు పనిచేయకుండా ఆగిపోతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2025 జనవరి 1 నుంచి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నట్లయితే కొన్ని మార్పులు తెలుసుకోవాలి. ఎక్కువ కాలం వినియోగించే ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేయనున్నారు. భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా యూపీఐ ఐడీతో ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే వాటిని ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఐడీలన్నీ ఇకపై నిలిచిపోతున్నాయి. ఎవరైతే ఒకటికి మించి యూపీఐ ఐడీలు క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు చూసుకోండి. సాధారణంగా మొబైల్ నెట్వర్క్ మార్చినప్పుడు లేదా కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు యూపీఐ ఐడి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన నంబర్ మర్చిపోతారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇన్యాక్టివ్ ఫోన్ నెంబర్లు 90 రోజుల తర్వాత కొత్త వారికి కేటాయిస్తాయి టెలికాం సంస్థలు. అయితే దీంతో బ్యాంక్ ఖాతా, యూపీఐ ఐడీలకు సమస్యలు తలెత్తుతాయి. కొత్త వారికి మీ యూపీఐ బ్యాంక్ ఖాతాల యాక్సెస్ లభిస్తుంది. దీంతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేస్తుంది ఎన్పీసీఐ. 12 నెలల తర్వాత అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్యాక్టివ్గా ఉన్న యూపీఐ ఐడీలను క్లోజ్ చేయనున్నారు ఈ ఎన్పీసీఐ. అయితే యూపీఐ ప్రొవైడర్లు గత ఏడాది కాలంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని సంబంధిత మొబైల్ నంబర్లతో పాటు యూపీఐ ఐడీలను గుర్తిస్తాయి. ఇలాంటి ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను ఇన్వర్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లకు బ్లాక్ చేస్తారు. యూపీఐ మ్యాపర్ నుంచి రిజిస్టర్ చేస్తారు. అయితే ఇలా ఇన్యాక్టివ్ అయినా మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు. అందుకోసం యూపీఐ యాప్లోకి వెళ్ళి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు.